ఏపీలో ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కూడా పూర్తవకముందే అప్పుడే వచ్చే ఎన్నికల వేడి రాజుకుంది. కూటమి అధికారంలోకి వచ్చి 19 మాసాలు పూర్తయి. దీంతో రాజకీయ నేతలు అప్పుడే వచ్చే ఎలక్షన్స్ పై లెక్కలు వేసుకుంటున్నారు. ఏకంగా పదవులను కూడా పంచేసుకుంటున్నారు. మరో 2 ఏళ్లు గడిస్తే ఎన్నికల సమయం వచ్చేస్తుంది. దీంతో రాజకీయంగా అడుగులు వాడి వేడిగా పడేలా నాయకులు పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రాంతాల వారీగా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఎక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న వైసీపీ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా 3 ఉమ్మడి జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో తిరిగి వైసీపీ తన ప్రభావం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందన్న వాదన పార్టీ నాయకుల్లో వినిపిస్తుంది. వయసురీత్యా బొత్స పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పార్టీ పరంగా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా విజయనగరం సహా విశాఖ, శ్రీకాకుళంలోనూ ఆయన మంచి హవా కొనసాగుతుంది. బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఏపీలో కానీ ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రాల్లో కానీ సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరు. 5 సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన బొబ్బిలి ఎంపీగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేసిన బొత్స ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. విజయనగరం జిల్లాను శాసించిన ఆయన మొన్నటి ఎన్నికలు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో బొత్స కుటుంబం ప్రభావితం చేయగలుగుతుంది. ఆయన భార్య ఝాన్సీ 2 సార్లు ఎంపీగా గెలుపొందగా సోదరుడు అప్పల్ నర్సయ్య ఎమ్మెల్యేగా, తన మేనల్లుడు చిన్న శ్రీను ముఖ్య రాజకీయ నేతగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో ముఖ్యమంత్రిగా ఈయన పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు. వైఎస్ హయాం నుంచి తిరుగులేని నేతగా ఉన్న ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో కాస్త నెమ్మదించారు. అయితే రాజకీయంగా బొత్సకు బలమైన గాలి వీస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోయిన హవాను ఆయన ద్వారా ఒడిసి పట్టుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగానే ఆయనకు కీలక పదవిని ప్రకటించడం ద్వారా ఉత్తరాంధ్రలో పాగా వేయాలన్నది వైసీపీ ఆలోచనగా ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే బొత్సకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు బొత్సకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి దక్కింది. విభజిత ఏపీలోనూ వైసీపీ హయాంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ గా ప్రస్తుతం వైసీపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా బొత్స వ్యవహరిస్తున్నారు. ఇది చాలదని వచ్చే ఎన్నికల నాటికి ప్రాంతాల వారీగా రాజకీయాలు మారనున్న నేపథ్యంలో బొత్సకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తే ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉంది. దీనిపై జగన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఆయన నిర్ణయం ఎలా ఉండనుందో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.